శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉన్నది. అందుకనే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. ఏ పని అయినా తిథి, వారం, నక్షత్రం, యోగ కరణాలు అంటే పంచాంగాలు, దుర్ముహూర్తం, వర్జ్యం, రాహుకాలం, యమగండం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మున్నగునవి విచారించకుండానే విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యము విజయము తథ్యము అని చతుర్వర్గ చింతామణి అనే ఉద్గ్రంథమున తెలిపియున్నది. అంతేకాదు ఈ విజయదశమి గురించి భవిష్య పురాణంలో శివుడు పార్వతికి చెప్పినట్లు కూడా ఉన్నది. విజయదశమి నాడు ముఖ్యంగా విజయ ముహూర్తం అనే ఒక అమృతమైనటువంటి కాలము ఉన్నది. ఈ విజయ ముహూర్తంలో మొదలుపెట్టే ఏ పని అయినా అఖండ విజయం కలుగుతుంది అని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లు ఆ పురాణంలో ఉన్నది. ఈ విజయదశమి రోజున ప్రత్యేకించి విజయ ముహూర్తంలో ఎటువంటి కార్యాన్నైనా మీరు ఎటువంటి ముహూర్తము చూసుకోకుండానే చేపట్టవచ్చు. అది నూతన ఉద్యోగంలో చేరటం, వ్యాపార ప్రారంభాలు, నూతన గృహారంభం, అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం, ఒక్కటేమిటి పెళ్లికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటం, ఇలా ఎటువంటి శుభకార్యాన్నైనా సరే మీరు ఈ సమయంలో ఈ రోజున చేపట్టవచ్చు. మరి ఈ విజయదశమి రోజున ఈ విజయ ముహూర్తం ఏ సమయాన్ని ఉన్నది అంటే మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 2:38 వరకు.